మంచినీటి వసతులకు సంబంధించి కావచ్చు, ట్రస్ట్ కార్యక్రమాలు కావచ్చు, వైద్యానికి సంబంధించి యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గడ్కరీ గారి ప్రశంసలు ఇవన్నిటిని మరి మీరు ఎట్లా చూస్తారు? మీకు గుర్తుందో లేదో 2009 నుంచి ప్రారంభమైంది. ఆ రోజు ఏ రోజు ఈయన ఏ దీక్షలోనూ పాల్గొనలేదు. ఆ సమయంలో బుద్ధా వెంకన్న గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు జలదీక్ష కూడా చేశారు. నీటిలో నుంచుని జలదీక్ష చేశారు. ప్రభుత్వం రాగానే ఆ ఫ్లైఓవర్లకి ఆ సమయంలో అది నో జోన్, అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏరియా కింద ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దాన్ని ఎన్నో సమస్యలు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. మీరు గుర్తుందో లేదో, ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి అక్కడ చాలా ఇళ్ళు ఖాళీ చేపించి వేరే ప్రాంతానికి పంపించి ఇళ్ళు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 1.5 సమయంలో రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూర్చోబెట్టి చేశారు. ఆ తర్వాత ఫ్లైఓవర్ వేరే ఒక సోమా కంపెనీకి శాంక్షన్ అయిన సమయంలో వారు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా వారు స్టేట్ గవర్నమెంట్ తరపున 10 కోట్లు రిలీజ్ చేయించి ఇమీడియట్గా దగ్గరుండి ప్రతి వారం సమీక్ష చేసేవాళ్ళు. ఇవాళ అక్కడ ఎంపీ కాబట్టి ఆ రోజు గడ్కరీ గారు ఈ ఫ్లైఓవర్ నాని గారు నా దగ్గరికి వచ్చారండి, లెటర్ ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు. దీనికి పార్టీ ఎంతో మంది నాయకులు కార్యకర్తలు కృషి, మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫైల్ నెమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళడం వల్లే ఆ ఫ్లైఓవర్ సాధ్యమైంది. రెండో విషయం, టాటా ట్రస్ట్ చెప్పారు. టాటా ట్రస్ట్ రతన్ టాటా గారు మీకు గుర్తుందో లేదు, ఆ రోజు వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి కాబట్టి నా ట్రస్ట్ యాక్టివిటీలన్నీ విజయవాడ ప్రాంతం నుంచే చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు టాటా ట్రస్ట్ సేవలు ప్రారంభమైంది. మరి 2019కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోగానే టాటా ట్రస్ట్ కూడా వెళ్ళిపోయింది. మరి వీరేగా ఎంపీ, మరి ఏది టాటా ట్రస్ట్ ఇవాళ 2019 నుంచి 24 ఈయన తెస్తే టాటా ట్రస్ట్ ఉండాలి కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి కదా సేవలు. కాబట్టి అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే టాటా ట్రస్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇచ్చానని రతన్ టాటా గారు ఆ రోజు చెప్పారు. నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది రికార్డ్, అఫీషియల్ రికార్డు కూడా ఉంది. ఇది నేను తెచ్చాను. ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల 2014 నుంచి 19 ముఖ్యమంత్రి కాబట్టి ఫ్లైఓవర్లు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో బోల్డ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కృషి. కానీ ఆ రోజు ఉన్న ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి చేయడం వల్ల వచ్చిన ప్రాజెక్టులు ఇవన్నీ. ఇది ఏ ఒక్కరి యొక్క బాధ్యత కాదు.